హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఒక మంచి మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మేము మే 4th అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మే 4th వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియో అయితే చూసేయండి. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి ట్రైన్ అనమాట. 7:30కి ట్రైన్. మేము ఊరు వెళ్తే మాత్రం ఈ ట్రైన్కే వెళ్తాం అనమాట. ఇంకా 7:30 ట్రైన్ అన్నప్పుడు మేము 5కే ఎర్లీ మార్నింగ్ 5కే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ కూడా ప్యాకప్ అయితే అవ్వాలన్నమాట. మేము వచ్చేసి ఇక్కడ చెన్నై టు సుల్లూరుపేట అయితే వెళ్తున్నామండి. సుల్లూరుపేట ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే యూట్యూబర్ షాహుల్ గారి వల్ల సిస్టర్ మ్యారేజ్ అయితే ఉందన్నమాట. మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. మాకేంటంటే సుల్లూరుపేట నుంచి 2 hours టైం అయితే పడుతుంది సుల్లూరుపేటకి అయితే చెన్నై నుంచి. ఇంకా మాకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి 40 minutes సెంట్రల్కి అయితే పడుతుంది అనమాట. సుల్లూరుపేటకి ఏంటంటే మ్యారేజ్ వచ్చేసి 11:30కి అండి. ఇంకా మాకు ఎర్లీ మార్నింగ్ 7:30కి ట్రైన్ అయితే ఉంది. 7:30 ట్రైన్ మాకు వచ్చేసి 9:30కి అయితే రీచ్ అవుతాం అనమాట సుల్లూరుపేట. ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం శారీలోనే వెళ్తానండి. ఇంకేంటి అంటే డ్రెస్సెస్ ఇలా వేర్ చేయడం అయితే చాలా తక్కువ అనమాట. మ్యారేజ్ కాబట్టి పద్ధతిగా శారీలోనే వెళ్ళాము. ఇంకా అందరము లుకింగ్ అయితే ఇలా అయితే ఉంది. మాకు 2 hours టైం పడుతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదన్నమాట. మేము ఏంటంటే ఎప్పుడు ఊరు వెళ్తున్నా కూడా ఏదో ఊరు వెళ్తున్నాం అన్నది అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎలాంటి లగేజెస్ చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికో పిక్నిక్ వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సెంట్రల్కి అయితే వచ్చేసాం. సెంట్రల్ నుంచి మాకు 7:30కి ట్రైన్ అని చెప్పాను కదా, 9:30కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఎవరిని కలిసాము ఏంటి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందరు యూట్యూబర్స్ ని కలవటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి నవీన్ గారిని మళ్ళీ మీట్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నవీన్ గారిని కలవటం కానీ, మహమ్మద్ తమ్ముడిని, ఇంకా వంశీ గారు, ఇంకా లక్కీ సిస్టర్ వాళ్ళు కానీ, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కానీ, షాహుల్ గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. స్టేషన్కి చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళందరినీ మీట్ అవ్వటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము మ్యారేజ్లో ఎక్కడ కూడా వీడియో అనేది తీయలేదండి. ఇదేంటంటే మనకి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ స్మాల్ క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. అయితే యూట్యూబర్స్ అందరము కూడా మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీతో పాటు నవీన్ గారు కూడా వచ్చారు కదా, మళ్ళీ మీట్ అయ్యామని చెప్పాను. నవీన్ గారు, వంశీ గారు, మహమ్మద్ తమ్ముడు, మీ ప్రసన్న గారు, నెక్స్ట్ వచ్చేసి లక్కీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఇంకా కొంతమంది కో యూట్యూబర్స్ అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళందరూ అయితే నేను యూట్యూబర్స్ అందరినీ కూడా ఒకే చోట కలవటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి సూలూరుపేటలో మేము 4కి అయితే మళ్ళీ 3:30కి అయితే మాకు ట్రైన్ ఉందన్నమాట. ఇంకా 3కి అయితే మరి బయలుదేరాము. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా 3కి ఫస్ట్ మేమైతే వచ్చేసాము అనమాట. ఇంకా మాకేంటంటే ఇక్కడ లోకల్ ట్రైన్ ఉంది కదా, లోకల్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే జర్నీ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి రెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. వర్షం బాగా పడింది. సుల్లూరుపేట నుంచి కొంచెం చెన్నై దగ్గరకు వచ్చేదాకా. సెంట్రల్కి వచ్చేటప్పటికి 6:30, 7 అలా అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మాకు 40 minutes టైం అయితే పడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు మ్యాక్సిమం 8:30 అలా అయింది అనుకుంటా అండి. ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వంశీ గారు వీళ్ళందరూ అయితే మా కోసం వచ్చేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొచ్చారు. షాహుల్ గారు వీళ్ళందరూ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అదొక మెమరబుల్ అండి మాకైతే. ఏంటంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి మేము అటెండ్ అవ్వగలిగాము. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నవీన్ గారిని కలవటం కానీ, వీళ్ళందరినీ ఒకే చోట మీట్ అయ్యి ఇలా మ్యారేజ్ అనేది అటెండ్ అవ్వటం మేము చెన్నై వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ షాహుల్ గారు, మ్యారేజ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు ఒక మెమరబుల్ మూమెంట్ని అయితే ఇచ్చినందుకు. అందరినీ కూడా మీట్ అయ్యి చాలా హ్యాపీగా అయితే
అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ ఏంటంటే ఏ వీడియో కూడా తీయలేదండి. ఎందుకంటే ఎవరికి కూడా మన వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. కొంతమందికి వీడియో అనేది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి నేను నార్మల్ వ్లాగ్‌లా అయితే తీసుకొని ఇంకా షాహుల్ గారిని అయితే ఇలా అడిగాననమాట. ఓకే మేడం పెట్టుకోండి అయితే అని చెప్పారు. అందుకని చెప్పేసి చిన్న ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అయితే మాకొచ్చేసి వంశీ గారు టెంపుల్‌కి అయితే వెళ్లారనమాట. ఇంకా మేము 30 కైతే రీచ్ అయ్యాం కదా! షాహుల్ గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళగానే అందరినీ కలిసి చాలా బాగా అయితే హ్యాపీగా అయితే మ్యారేజ్ అయితే చూసుకొని వచ్చేసామనమాట. వంశీ గారు వచ్చేసి మాకు టెంపుల్‌కెళ్ళి ప్రసాదం అయితే తీసుకొచ్చారు. ఇంకా షాహుల్ గారు అయితే మాకు వచ్చేసి స్వీట్స్ అయితే పంపించారనమాట. అవి కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫ్యామిలీ మ్యూజిక్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లోకల్ ట్రైన్ అయితే దిగాము. లోకల్ ట్రైన్ దిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు సెంట్రల్ నుంచి మళ్ళీ తాంబ్రం అయితే ఉంటుందన్నమాట ట్రైను. ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకు ఇక్కడ నుంచి 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇంకా ఇంటికెళ్ళేసరికి మ్యాక్స్ 8:30 అయింది. ఇంకా ఇంటికెళ్ళి వంట ఇవన్నీ చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయి తినేసాము. పిల్లలు కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు కొంచెం ఏదైనా ఫీల్ అవుతారేమో అనుకున్నాను, కానీ అంటే కొత్త ప్లేస్ కదా. ఇంకా అక్కడికైతే లక్కీ సిస్టర్ వాళ్ళ పాప కూడా ఉందన్నమాట. బుజ్జి పాప చాలా బాగా ఆడుకుంది. పిల్లలు అయితే చాలా హ్యాపీ అనమాట. వాళ్ళు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి షాహుల్ గారు మాకు పంపిన స్వీట్స్, వంశీ గారు మా కోసం తెచ్చిన ప్రసాదం అండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో అనేది ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీలో చాలా మందికి వీళ్ళందరూ కూడా తెలుసండి, యూట్యూబర్స్ అందరూ కూడా తెలుసు కాబట్టి అందరికీ కూడా ఎలా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థాంక్యూ ఫర్ వాచింగ్.